మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. కనకం టీం వచ్చేస్తున్నారు. అందరూ చాలా క్రమశిక్షణతో ఉన్నారు, ఒక్క కుర్రాడు తప్ప. ఇక్కడెక్కడో కాళ్ళ వాసన వస్తుందా మీకు? వాళ్ళందరూ మన అమ్మాయితో సమానం. ఈ 2 ఐటమ్స్ లో నుంచి ఏదో ఒకటి తీసుకోండి. ఎవరికి ఇవ్వాలనా? అదేంటి ఎదురుగా చెవిలో పువ్వెట్టా. సుమ ఇంత అందంగా ఉండడానికి గల కారణం ఏంటి? రాజీవ్ నీకు తెలివితేటలు ఉన్నాయి కాబట్టి నాలాంటి స్మార్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. రైట్స్ ఎంత అన్యాయం జరుగుతుంది ఇక్కడ. మేము చెప్పిన తర్వాత కూడా అవి రాకుండా మేము చేయలేదు చెప్పలేదు అంటున్నారు. రిలాక్స్, బీపీ హై అయిపోతుంది. రాదు. ఇప్పుడు వస్తుంది చూడండి. రెడీ 1 2 3. లంక మీదకి దండెత్తి వచ్చిన ఎందుకు? సీతను అమరించిన దోషమా? అమాయకురాలైన సోదరి శూర్పణఖను ముక్కు చెవులు కోసి దండించి రామా, అందుకే నీ భార్యను అపహరించినాను. ఆవిడ పడిన బాధాభ్యతో నీవు అనుభవించవలసినదే రామా. ఇదిగో అవన్నీ అనవసరం అండి. మీరు నెగ్గా మీరు ఓడిపోయారు. అవన్నీ అలా ఇవ్వకూడదు. ఒక్కటి ఇవ్వకూడదు. కానీ ఇందాక నెగ్గినప్పుడు మీరు అడిగారా? అది స్నేహితులు అవ్వరు, మేబీ అక్వెంటెన్స్ ఆర్ అంతే. అప్పుడు హాయ్ బాయ్ అంతే. మనందరం ఈ జన్మలో ఏంటి అనేది మనందరికీ తెలుసు. ఆయన నాకు మొగుడు, నేను ఆయనకి పెళ్ళాను. నెక్స్ట్ జన్మలో ఇప్పుడు నేను ఈవిడ పూర్వజన్మ ఏంటో మనం తెలుసుకుందాం. జై జనని. వంజరం, కొర్రమీనే, రొయ్యలే, పిత్త పరిగలే. నాకు చేపలు అమ్మే వాళ్ళంటే చాలా ఇష్టం. ఈ పనుల్లో కనిపించలేదు. నేను ఇది లేకుండా ఉండలేను. ఏ నాటకాలు, బి మా ఆవిడ నాగేశ్వరి. నాటకాలి. నీ యోగక్షేమాలన్నీ ఈ వ్యక్తి చూస్తూ ఉంటారు. ఏ నా కొడుకు రోషన్, బి నా కూతురు మనస్విని. నువ్వు ఆన్సర్ చెప్పాల్సిందే అని డిసైడ్ అయ్యావు. చెప్పు. ఎందుకు చెప్తాను? నేను వేసాను. అది మనకి పెళ్ళై 25 years అయిందండి. ఇన్ని మోసాలు చేశాను నన్ను. సుమ ఒప్పుకుంటే ఈ ఇద్దరిలో ఒకరితో కాఫీకి వెళ్లాలని ఉంది. ఏ వర్ష బొల్లమ్మ, బి మేఘలేఖ. వర్ష బొల్లమ్మతో వెళ్తాను. నేను ఊరికే అడిగా. అసలు అక్కడ క్వశ్చనే లేదు. పాపం దర్శకున్నట్టున్నాడు. సుమ అడ్డ ఈ ఆదివారం సాయంత్రం 6:30కి మీ ఈటీవీలో.